కూడా పోతే అది ఆప్కు మేలు చేస్తుంది అని. సో అది ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్ మరొకటి జరుగుతున్న ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఢిల్లీ టూరు లేకపోవడం అని. పవన్ కళ్యాణ్ కూడా వస్తాడని అన్నారు వాస్తవంగా. మరి ఆయనకు సమయం కుదరలేదో, లేకపోతే హరిహర వీరమల్లు ఏదన్నా అడ్డం తగిలిందో, లేకపోతే ఏదైనా ఆయనకు వేరే కొన్ని ఆ నొప్పులు ఇట్లాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, కారణం తెలియదు. కానీ ఢిల్లీ వెళ్తాడని అనుకున్నారు, వెళ్ళటం ఖాయమనే జరగలేదు. సరే, ఇద్దరి వారా చంద్రబాబు నాయుడు అక్కడ చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో 2 సార్లు మీడియాతో మాట్లాడారు ఆయన. ఎంత అంటే ఆఖరికి ఆయన ఇంకొక అడుగు ముందుకేశారు. ఆ పాలనలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందంట ఢిల్లీ అంతా. ఎన్డీఏ కూటమి గెలిస్తే మళ్ళీ ఆక్సిజన్ వస్తుందంట. అసలు నిజానికి ఆప్ గెలవడం వల్ల దేశంలో కొంత ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణం వచ్చింది, కొంత భిన్నమైన నేపథ్యం ఉన్నవాళ్ళు వచ్చి సమస్యల గురించి చర్చించారని ఒక అభిప్రాయం ఉంది. మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటా. కానీ ఇప్పుడు ఆయన మోదీని సంతోషపెట్టడం కోసం ఇంకా కాలుష్యం ఉంది ఢిల్లీలో. కాలుష్యం ఎందుకు ఉంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ బ్యాక్ టు 1995 అన్న దృశ్యం ఈరోజు ఢిల్లీలో కనిపించింది మీడియాలో. ఏంటి అది? నేను అప్పుడే చెప్పాను, ఈ కమ్యూనిజం ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా టూరిజం ఒకటే కావాలని నేను అప్పుడే చెప్పాను. విద్యుత్ శక్తి ప్రైవేటీకరణ, వీటి కోసం రెగ్యులేటరీ కమిషన్లు నేను అప్పుడే చెప్పాను. అంటే మొత్తం మీద అన్నీ తను చెప్పినవన్నీ ఇప్పుడు అందరూ ఒప్పుకున్నట్టు, ప్రపంచం అంతా భారతదేశం కేసి చూస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు. అసలు భారతదేశమే అమెరికా వైపు చూస్తుంది. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అక్కడి నుంచి పంపిస్తే అని చూస్తుంటే పదే పదే మోదీ గారి నాయకత్వం ఇప్పుడు ప్రపంచానికి అవసరం అంట. ఎంత దూరం వెళ్ళాడంటే ఆయన, ఇది ముఖ్యమైన విషయం. లెఫ్టిస్టులు అయిన వాళ్ళు మటుకే లెఫ్ట్ పార్టీలో ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ రైట్ అవ్వాలి అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ రైటిస్ట్ పార్టీ అని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారా? నిజంగా దీనికి ఎన్టీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయనే కదా దానికి ఊపిరి. ఆయన తనది లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అన్నారు. ఆయన ఒక దశలో అయితే నక్సలైట్లను ఇంకా అట్లా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి లెఫ్ట్ ఆఫ్ సెంటర్, కనీసం మధ్యవాదం వైపు అయినా ఉండకుండా రైటిస్టులు అవ్వాల్సిందే అని చంద్రబాబు చెప్తున్నాడంటే మరి ఇంత మాట్లాడినందుకు ఢిల్లీలో ఏమైనా నిజంగా ప్రయోజనం ఉంటుందా లేదా? తెలుగుదేశం పార్టీకి రైటిస్ట్ ముద్ర వేసుకోవడానికి కూడా, రైటిస్ట్ అంటే ఇక్కడ కన్జర్వేటిజం ముద్ర వేసుకోవడానికి కూడా చంద్రబాబు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందా? నేను పొద్దున్నే అదేదో పెట్టి కామెంట్ పెడితే చాలామంది ఇదవుతున్నారు అనమాట. మళ్ళీ మారలేదు పాత రోజుల్లో లాగా. చంద్రబాబు నాయుడు ఒక విషయం అయితే తెలుసుకోవాలి, గుర్తించాల్సి ఉంటుందండి. తెలియదని కాదు, ఆయన విజన్స్ వీటన్నింటినీ ప్రజలు అనేక సార్లు తిరస్కరించారండి. అవి ఒకసారి ఎన్నికల్లో గెలిచినంత మాత్రం తను చెప్పిన ప్రతి మాట ప్రజలు ఒప్పుకున్నారనుకుంటే చాలా పొరపాటు. 99 2004లో ఓడించినప్పుడు, 2010లో ఓడించే 2010లో ఓడించినప్పుడు, 2019లో ఓడించినప్పుడు, ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నప్పుడు అప్పుడేం ప్రజలు సందేశం ఏమి ఇవ్వలేదా? కాబట్టి ప్రజల కోసం ఏం చేయాలి, రాజకీయంగా ఏం చేయాలి ఆలోచించవచ్చు, లేకపోతే అవసరార్థం బీజేపీతో కలవచ్చు. కానీ ఇంకా చాలా అన్యాయం. నిన్న బడ్జెట్ అప్పుడు నేను లేను, మీతో చర్చించలేదు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న బడ్జెట్లో ఏమి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఏం పెట్టలేదని అంటే పేరు ఎత్తితేనే ఇచ్చినట్టు అని ముఖ్యమంత్రి అడగాల్సిన మాట అండి ఇది. ఇంకెవరైనా అనొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తకపోతే ఇవ్వలేదని అని ఆయన ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. బీజేపీని ఇంతగా మోయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఎందుకు ఆయన చేస్తున్నారు? కానీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ప్రచారం చేసిన 4 ఓట్లు తెచ్చిపెట్టవచ్చు. కానీ మరీ అంత రైట్ అనాల్సినంత అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఏదో కొంత లెఫ్ట్ వైపు ఉంటాయి, అంటే సెంటర్ లెఫ్ట్, మరీ లెఫ్ట్ కాబట్టి చూడాలి. మరి అక్కడ ఓడిపోతే ఆ ప్రభావం ఇక్కడ వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి మళ్ళీ ఇది చేసి ఇది కూడా ఉంటుంది ఇంకా. సరే, ఏంటి హీటెక్కిన తెలంగాణ రాజకీయం? 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం అట హైదరాబాద్ సమీపంలో ఎమ్మెల్యేకి చెందిన ఫామ్ హౌస్లో పెట్టి మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏవైనా ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా వెళ్ళి సమావేశమయ్యారు. అందులో శాసనసభ ప్రత్యేక సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇబ్బందికరమైన మాట. అలాగే కాకపోతే వాళ్ళ సమస్య అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట ఎక్కువగా చలామణి అవుతుంది. అవును. లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ హవా చలామణి అవుతుంది. ఇట్లాంటివి ఉండొచ్చు వాళ్ళకో వీళ్ళకో. అంతేకాని నేను బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూస్తున్నాను,
ఏదో తిరుగుబాటు వచ్చేసి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అన్న స్థాయిలో వాళ్ళు చెప్తున్నారు.